నిధుల కొరత కారణంగా అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నామని, అతి త్వరలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విద్యార్థులతో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమావేశమయ్యారు. యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ భూములు అన్యక్రాంతం కాకుండా చూడాలని స్పీకర్ను విద్యార్థులు కోరారు. भाई साहब कुर्तिया सर श्रीनिवास जरा पक्के श्रीनिवास అందరికీ స్వాగతం మరియు సుస్వాగతం. ముందుగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అంకురార్పణ జరిగింది. భారతదేశం హరిత విప్లవంలో భాగంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచి పెరుగుతున్న దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఆచార్య జయశంకర్ గారి గౌరవ సూచకంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రాజేంద్ర కాపాడుకోవాలి. యూనివర్సిటీ ఏ విధంగా మనం తీసుకోవడం ఆలోచన తీసుకోవడం ముఖ్యంగా యూనివర్సిటీ దీనికి విద్యార్థులకు మంచి పేరు చూస్తుంటాం. మేము అందరం కూడా ఎండల్లా ట్రైనింగ్ ఉండే విద్యార్థులందరూ కూడా ఎంతో ముఖ్యంగా కష్టంతో దీని అందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని రైతులకు ఏ విధంగా చేయాలి ఆలోచనతో రైతులకు ముందు తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి. ఇక్కడ పెట్టిన పంటలన్నీ కూడా మందులు లేకుండా పంటలు పెట్టడం చాలా మన కాలంలో చాలా సంతోషం. మీకు ఏ విధంగా చూస్తున్నా రైతులకు అందరూ పోవాలని చెప్పి ఈ రైతు సంఘం రైతు మీటింగ్ కూడా పెట్టి ప్రతి సంవత్సరం మీటింగ్ పెడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంచుమించు 4-5 మాటలు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రెసిడెంట్ తుమ్మల ఆశారావు గారు, శ్రీనివారెడ్డి గారు, శ్రీధర్బాబు గారు అందరూ కూడా వచ్చి ఈ సమస్యలను కూడా ఏమైనా తీసుకొచ్చేయాలని ఆలోచనతో ముందు జానయ్య గారు వైస్ ఛాన్సలర్ గారు దీనిని ఒక హోదా అనేది కాదు, దీనికి ఒక మంచి పేరు ఆయన ఆలోచనతో ఆలోచన దగ్గరగా ప్రభుత్వం తీసుకొని ఇలా ప్రసారాన్ని మన స్పీకర్ అదే కారణం. ఎందుకంటే ముఖ్యమంత్రి